తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా అలాగే కల్పోక్త ప్రకారంగా ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మన ఇళ్లలో మనం చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామగ్రి అంతా కూడా పూజా ద్రవ్యములన్నీ పుష్పములతో సహా కుంకుమ, పళ్ళు, తమలపాకులు, అలాగే ఒక్కలు, అగరబత్తి, కర్పూరం, కలశం ఇవన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకొని తదుపరి దీపారాధనతో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవాలి. ఇది కల్పంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ కల్పం ప్రకారంగా ఈ విధానం అన్నది చేసుకోవడం. అంతేకాకుండా శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేయడం మన సాంప్రదాయం. అందులో భాగంగానే ఈ వ్రతాన్ని ఇప్పుడు మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది స్త్రీలకి సర్వ సౌభాగ్యాన్ని కలుగు చేసేటువంటి వ్రతం. అంతేకాకుండా ప్రతి కుటుంబం కూడా వృద్ధి చెందాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, అలాగే సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మొట్టమొదట మనకి వచ్చినటువంటి ఈ యొక్క పండుగలలో లేదా వ్రతాలలో అతి ముఖ్యమైనటువంటిదే ఈ వరలక్ష్మి వ్రతం. అందులో భాగంగానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలో మనందరం కూడా తెలుసుకుందాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలని అందరికీ ప్రేక్షకులకు తెలియజేస్తూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ముందుగా దీపారాధన కార్యక్రమంతో ఈ వరలక్ష్మి వ్రతం ప్రారంభిస్తాం. ఓం ఉద్దేజేభ్యసుజాతవేదాపఘ్నన్నిడుతం మమ పశోగుజ్యమఘ్యమామః జైవనంచ దిశో దిశ మానాహికంసే జాతవేద గావస్వం పురుషం జగత అభిభ్రతఘ్నాగహే శ్రియామః పరిపాదయా. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. తదుపరి దీపం మీద అక్షతలు వేసి నమస్కారం చేసి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఓం దేవీం వాచమదనయంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతి శానో మంద్రేట మూర్జందుహాన ధైర్వాగస్మానుపసుష్ఠదయితో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం తదేవ లగ్నం సిద్ధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేగం స్మరామి. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర భారతోధర తత్ర శ్రైర్విజయో భవతి ధ్రువాణేతుమధర్మమ శ్రుతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయుధనం హరి లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషాం దైవరస్యామ హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే
దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురంధరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. దేవుడి మీద వినాయకుడి మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. ముందుగా సంకల్పం చేసుకోవాలి, ఆచమనం చేసుకోవాలి. ప్రాణాయామ వినియోగ సంకల్పయ ఆచమయ. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామనాశ్వరీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రజమ్నాడుద్ధ పురుషోత్తమ అతోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయ శ్రీకృష్ణాయ నమః. తర్వాత భూతోచ్చాటనం చేయాలి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ప్రాణాయామం చేసుకోవాలి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భవద్యోతైర్సమృతం బ్రహ్మభూద్భవస్వరం. మమ యజమానస్య ఉపాత్తదుర్దుక్షయ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపురార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారేక చాంద్రమానేన శ్రీ క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ భాషే శుక్లభక్షయ. ఆ రోజు తిథి ఏదో ఉంటే అది చెప్పుకోవాలి. పంచమ్యాం శుభతిథౌ వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణవిశిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీపతః గోత్రస్య. ఎవరి గోత్రము ఎవరు నామధేయం వారు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేత అని చెప్పుకోవాలి. మమ శ్రీమాన్ శ్రీపతః గోత్రస్య. మమ గోత్ర భారతవాడ్య గోత్ర ప్రభాకర శర్మ. మమ ధర్మపత్ని లీలావతి సమేతస్య. మమ సహ కుటుంబస్య మమ పుత్రకస్య భారతవాడ్య గోత్ర వెంకట కామేశ రామలింగ కిషోర్ శర్మ. ధర్మపత్ని శ్రాయ శ్రీవిద్యా సమేతస్య సహ కుటుంబానాం మమ సహ కుటుంబస్య క్షేమస్థైర్యవిద్యాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థకామ మోక్ష చతుర్వేద ఫలపురుషార్థసిద్ధ్యర్థం అఖండ సౌభాగ్యసిద్ధ్యర్థం మమ పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం శ్రీ వర్షే ప్రేత శ్రీ వరలక్ష్మీ దేవతా ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావత్ శ్రీ సూక్త విధానేన యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి, ఉంగరం ఎంతో నీళ్ళు ముట్టుకోండి. ప్రాగీప్ సదస్య కర్మణ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఆదౌ కలశారాధనం కరిష్యే. ఆచమనంకి ఒక పాత్ర ఉంచుకోవాలి. తదుపరి కలశారాధనకి వేరే పాత్ర నీళ్లతో ఉంచుకోవాలి. ఆ కలశారాధన పాత్రకి కలశ రాసి గంధం రాయాలి. ఆ విధంగానే కుంకుమ బొట్లు పెట్టి కలశలో పువ్వులు అక్షతలు గంధం కలశలో వేసి ఆ కలశ పైన చేయి వేసి ఉంచాలి. కలశే గంధపత్ర పుష్పాక్షతే నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య. ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః మూలే
तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृताः कुक्षवति सागरा सर्वे सप्तद्वैपावसुन्धरा ऋग्वेद यजुर्वेद सामवेदोऽप्यधर्मणः अंगे च सहिताः सर्वे कलशांशमाश्रिताः ॐ आकलशेखे सुधावते पवित्रे परिशिष्यते उत्तैर्यज्ञेषु वर्धते ॐ आपोवायतकं सर्वं विश्वाभूतान्यापः प्राणापः पशवः पूर्णमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दापस्यापो ज्योतिपस्यापो यजो पस्यापो सत्यमापः सर्वा देवता आपोभूर्भुवस्वराप ॐ 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 आयान्तु श्री वर्षे प्रीत्य श्री वरलक्ष्मी देवता पूजार्थं मम दुरितक्षयकारकाः కలశోదకైన దేవం. ఆ కలశలో నీళ్లు పుష్పాలతో దేవుడి మీద, మన మీద, తర్వాత మనం అమర్చుకునేటువంటి పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా ఆ కలశలో నీళ్లు జల్లుకోవాలి. కలశోదకైన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివ యస్మరేత్ పుండరీకాక్షం సభాగ్యాభ్యంతర శుచి. తర్వాత ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఓం వినాయకుడిని అమర్చుకొని వినాయకుడికి పుష్పాలతోని అలాగే గరికతోని అక్షతలతోని పూజ చేసుకోవాలి. ఓం గణానాన్వ గణపతికిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతు వేసేద సాధనం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి స్నాపయామి స్నానం పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యావత్సవతు మానస తస్య భాజయతేన వసతైరుపమాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాడి జన్మధ ఆపో జనయతా జనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. వస్త్రాలు వేయండి. ఓం అభయవస్త్రా శుభధనాన్నిరిషాభిధేన సుధగా పోయమానాః అభయచంద్రా భర్తవేన హిరణ్యాభ్యస్మాన్నో రతనో దేవసోమ. వినాయకుడికి దూదితో తయారు చేసినటువంటి వస్త్రాలు వేసి నమస్కారం చేయాలి. మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగనే యజ్ఞోపవీతం దూదితో తయారు చేసి వినాయకుడి మీద వెయ్యాలి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతైర్య సహజం వరుస్తామాత్ ఆయుష్యమగ్రియం పృథుపంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తతేజః శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. తదుపరి గంధం వేయాలి వినాయకుడికి. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామహోపవయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తర్వాత పుష్పాలు వేసి నమస్కారం చేయాలి. ఓం ఆయనైతే పరాయణ దౌర్మారోహంత పుష్పణేగే అర్ధాశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహాయిమే శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. తర్వాత వినాయకుడికి దౌర్వాలతో పూజ చేసుకోవాలి. హిరణ్య రూపస్య హిరణ్య సందృగవాన్ అపాచేత హిరణ్యవర్ణ హిరణ్య ప్రజోనేన నిషద్యా హిరణ్యపాత దర్జన్నమస్మై శ్రీ మహాగణాధిపతయే నమః. నానా ఆభరణార్థం దౌర్వాక్షతైః సహిత పుష్పాణి పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం మహేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సిద్ధి వినాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాణి సహిత దౌర్వాయుగ్మం సమర్పయామి. ధూపం అగరబత్తి వెలిగించి ఆ వినాయకుడికి
ధూపం చెల్లించాలి. ఓం వనస్పతిర్భైర్దివ్యే నానాగంధై సుసంయుతం ఆగ్రహై సర్వదైవానాం ధూపోయం మృదుగేదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రహామయామి. తర్వాత దీపం మీద అక్షతలు వేసి దీపాన్ని చూసి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివృత్తి సంయుక్తం వండిన జ్యోతిం హరియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రివిరామ భక్త్యా దీపం హరిచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాయ మహాం నరకాఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం. ఆ వినాయకుడి దగ్గర ఒక అరటిపండు లేదా బెల్లం ఉంచి నీళ్లు చల్లి 5 మార్లు వినాయకుడికి సమర్పించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం శ్రీ మహాగణాధిపతయే నమః. షడ్యస్కాల కదలి బలోపహార గుడోపహార అమృత నైవేద్యం సమర్పయామి. అమృతమస్తరణవసే. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఉపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీం సమర్పయామి. అమృతాంగదానమసే. ఉత్తరా భోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. కొంచెం నీళ్ళు విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖశుద్ధ్యర్థం తాంబూలం. వినాయకుడికి తాంబూలం ఉంచండి. వినాయకుడి దగ్గర తాంబూలం పెట్టండి. ఓం భోగే ఫలసమాయుక్తం నాగవల్లైదలైరథం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం మృదుమహితాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. 2 పువ్వులు వేసి నమస్కారం చేయి. ఓం గణానాం గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతు విశ్వేత సాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణమంత్రపుష్పాన్ని సమర్పయామి. నమస్కరామి. పువ్వులు పట్టుకొని నమస్కారం చేయండి. ఓం ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రబోధ్రాంశ్చ దేవి మే గణనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ పువ్వులు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. అక్షతలు నీళ్లు వినాయకుడి దగ్గర ధారపోసుకోండి. అనయాధ్యాన వాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నావృత భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్వతే భవంతో భ్రవంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఆ వినాయకుడికి పూజ చేసినటువంటి దూర్వాలు పువ్వులు అక్షతలు తల్లో ఉంచుకోవాలి. ఓం సహస్రవరమాదేవి శతమూలశతాంగుర సర్వగం హరతమే పాపం దౌర్వాద సుప్రణాశనే శతమానం భవతి శతాయు పురుషస్సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ వినాయకుడిని ఒకసారి ఎత్తి పట్టుకొని మళ్ళీ ఎక్కడ తీశారో అక్కడ పెట్టుకోవాలి. ఓం గణపతిం యథాస్థానముద్వాసయామి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంతు దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాగం మహిమానస్యంతే యత్ర పూర్వే సాధ్యాసంతు దేవాః శోభనే పునరాగమనాయ విఘ్నేశ్వరాయ నమః. యథాస్థానముద్వాసయామి. తర్వాత విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆ పూజని ప్రారంభించుకోవాలి. ముందుగా ఇక్కడ చూపించిన విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశలో నీళ్లు, గంధం, సుగంధ ద్రవ్యములు, పువ్వులు, అక్షతలు, అలాగనే మర్రి ఆకులు కొమ్మ, అలాగనే మామిడి కొమ్మని ఆ కలశలో పెట్టుకొని ఆ పైన కొబ్బరికాయని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పైన కొబ్బరికాయని ఉంచి ఆ పైన వస్త్రాన్ని పెట్టుకొని ఆ పైన ఈ యొక్క అలంకరణ చేసుకొని
ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం ప్రారంభం చేసుకోవాలి. అది ఏ విధంగా అన్నది ఇప్పుడు మనం చేసి ఆచరణలో చేసుకుందాం. ముందుగా ఆ కలశం కిందని బియ్యం వేసాం. ఆ బియ్యం మీద ఆ కిందని నేల మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం ఆదౌ గో ప్రార్థనం కృత్వా పృథివీ త్రయా ధృత లోక దేవి త్వమిష్ఠునా ధృత పంచభారైమాన్ దేవి పవిత్రం గురుజాసనం ఆపసర్పంతి ఏ భూత భూంసంస్థిత ఏ భూత విఘ్నకర్తార తేన సంతసుమాజ్ఞ ఇది భూమిం సంప్రాజ్ఞ. ఆ బియ్యం మీద చెయ్యి వేయండి. ఓం ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి ఓషధేన్ని క్షిప్య. కలసి మీద చేయి వేసి ఉంచండి. ఓం ఆ కలశేకే సుధావతే పవిత్రే పరిహిష్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఇది కలశమాధాయ కలశే. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శతద్రిస్థామగం సతాపరుష్ణ్య అశక్నియామరుద్రుధే వైతస్థయార్జిగేయ శృణభ్యాచుషోమయ దేవస్య త్వాసుప్రసవే అస్య నామాన్ బాహుభ్యాం పోష్ణోస్తాభ్యా మాదధే. కలశే గంగాన్నిక్షిప్య. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంగరీషుణేం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం ఇది గంధాన్నిక్షిప్య. కాండ ప్రవహంతి పరుషపరి ఏమానో దూర్వే ప్రతల సహస్రేణ సుతేన చ ఇది పుష్పాన్నిక్షిప్య. ఓం హిరణ్యరూపస్య హిరణ్యసంతృగవాన్ అమాచ్చేద్ హిరణ్యవర్ణః హిరణ్యః పరిజోనః నిషద్యా హిరణ్యద దర్జన్నమస్మై ఇది సువర్ణాన్ని క్షిప్య. ఓం సహరత్నాన్ని దాషుడేగ సుమాది సువిధా భగ తం భాగం చిత్రమేమహ ఇది నవరత్నాన్ని క్షిప్య. ఓం ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి ఇది సర్వౌషధేన క్షిప్య. ఓం అశ్వద్ధేవో నిషధనం పర్ణేవో వసతి కృత గోభాజయత్ కిల సదయచ్చనవధపూరుషం ఇది పల్లవాన్ని క్షిప్య. కలశే పంచత్వకు పంచపల్లవ పంచరత్నాన్ని క్షిప్య. కలశలో ఈ యొక్క చెప్పినటువంటి మంత్రాలతో ఈ ద్రవ్యాలన్నీ కూడా ఉంచాం. ఆ పైన కొబ్బరికాయని ఉంచి ఆ పైన వస్త్రాన్ని ఉంచాం. అప్పుడు ఈ యొక్క వరలక్ష్మీదేవిని ఒక ఆవాహన మనం చేసుకోవాలి. అది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చూసి ఈ విధంగా చేసుకోండి. ముందుగా ఆ సరస్వతీ దేవిని ఆవాహన చేయండి. ఓం ప్రణో దైవీ సరస్వతి వాచేన భర్వాచనేమతే ధేనామ విక్రయవత మహాసరస్వతి సాంగాం సాయుధాం స్వాహనాం సశక్తి పతే పుత్ర పరివార సమేత మహాసరస్వతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం 2 సత్తుమహతమునామనంతో ఎత్ర ధీర మనసోమాజమక్రధ అత్రాసుగ యస్య జ్ఞానజానతే భద్రైషాం లక్ష్మీం నేతాదివాచే మహాలక్ష్మీం సాంగాం సాయుధాం స్వానాం సశక్తిపతి పుత్రపరివార సమేతాం మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌరీపుమాయ సలలానతక్షత్యేకపదే ద్విపదైషాటుదుష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షర పరమేవ్యామన్న మహాగౌరీం సాంగాం సాయుధాం స్వానాం సశక్తిపతే పుత్ర పరివార సమేతాం మహాగౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. మధ్యే ఓం సక్తు భవతి తౌనాపునంతో ఎత్ర ధైర మనసావాచమక్రధ అత్రాసుగ యస్య జ్ఞానజానతే భద్రైషాం లక్ష్మీం నేతాదివాచే. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపుత్రే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మధ్యే శ్రీ వరలక్ష్మీ వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేసుకోవాలి. ఆ కలశ మీద పువ్వులు అక్షతలు ఉంచి చెయ్యి వేసి ఉంచండి. ఓం
महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् चैवै सुञ्चात् ओम शानो देवी सोहमाचर्म यच्छत् आत्मा हर्षमन्त्रभवः ध्रुवशिष्ठाभिषाचले विवस्वा सर्वाभाञ्जल्त माध्वद्राष्ठ माधेभ्रुसत् ध्रुवाज्यो ध्रुवाप्रो देवी ध्रुवं विश्वमदं जगत् ध्रुवः पर्वताय मे ध्रुवः राजाभिषामयम् इह इवैदमाव्यतिष्ठाः पर्वत इव विचाचले इंद्र इवेह ध्रुवशिष्ठ इह राष्ट्रमुदारय अभितिष्ठपृतन्यतः अतरे सन्तु शत्रवः इंद्र इव वृद्धः तिष्ठ अपक्षयत्राणि सञ्जयन् इंद्र एडमतीधरत् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः ध्रुवं च राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं च इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं श्री वर्षे प्रीत श्री वरलक्ष्मी देवता प्राण प्रतिष्ठापन मुहूर्तस्तु अक्षतలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఆవాహిత భవ స్థాపిత భవ సుప్రసన్న భవ వరదో భవ. పుష్పం గృహీత్వా ధ్యానం. ఇప్పుడు పుష్పాలు పట్టుకొని ధ్యానం చేసుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. ఓం లక్ష్మీం క్షీరసముద్రనాశిధయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ పాశమభీతముద్రాం करैर्वहन्तीं गमनासनस्थां मालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्मां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते. ॐ पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणप्रिये देवी सुप्रीता भव सर्वदा क्षीरोदार्णव सम्भोदे कमले कमलालये सुस्थिरा सुरासुर नमस्कृते श्री वर्षे प्रीत श्री वरलक्ष्मी देव्यै नमः इति ध्यायामि. ఆ పుష్పాలు వేసి నమస్కారం చేయండి. మళ్ళీ పుష్పాలు పట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఓం हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदामुमावः सर्वमङ्गलमाङ्गल्ये विष्णुभक्षस्थलालये आवाहयामि देवी त्वां सुप्रीता भव सर्वदा. वर्षे प्रीत श्री वरलक्ष्मी देव्यै नमः आवाहयामि. ఆ పుష్పాలు వేసేసి మళ్ళీ పుష్పాలు పట్టుకొని నమస్కారం చేయండి. ఓం తాం మావహ జాతవేద లక్ష్మీమనుగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వంపురుషాణహం. ఓం సూర్యాయ నమస్ఫూర్తే స్వరద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి శ్రీయతాం సురభూషితే శ్రీ వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఆ పుష్పాలు వేసేసి నమస్కారం చేయండి. ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధనీం శ్రియం దేవీ ముఫవ్వయే శ్రీర్మాదేవి జోషతాం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధర నీళ్లు అమ్మవారికి చూపించి విడిచిపెట్టాలి. ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పుప్పయే శ్రియం. ఓం శుద్ధోదకస్థ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అలాగే మరో ఉద్ధర నీళ్లు చూపించి విడిచిపెట్టండి. ఓం
చంద్రాంబ్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మైర్మే నస్యతాం త్వాం వృణే శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది విశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ స్వరపూజితే వర్షే వృషే విగ్ధ శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః ముఖే ఆచమనం సమర్పయామి. మరో ఉద్దరు నీళ్ళు విడిచిపెట్టండి. స్నాపయామి. పుష్పాలతో వరలక్ష్మీదేవికి స్నానం చేయించండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాత వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాగ్యలక్ష్మీ. ఓం ఆపోహిష్టామయ భవ స్థానభూర్జేతు ధాతన మహేరణాయ చక్షసే యోపస్సమతమహరసః తస్య భాజయతే అనః వసుధైరివ మాతరః తస్మా అరంగమామవ యస్సఖ్యారి జన్మధః ఆపో జనయధాజనః వర్షే వర్షే ప్రేగ్ధ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతాలతో అమ్మవారికి స్నానం చేయించండి. పుష్పాలతో పంచామృతాలు వేయండి. ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వత స్వవృష్టియం భవామాదిత్య సంగతే దధిగ్రామరుణోకారిణం జిష్ణోరస్వాజినః సురభినో ముఖాకరద ప్రాణాయోగం జతారిషద్ శుక్రమసిజ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోద్మునా తవచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం మాధవాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీకీర్ణ సంతోషధైః మధునత్తముతోషటే మధుపద్మార్ధ్యవగుమ్రజः మధుజ్యోరస్నద్విత మధుమార్ణో వనస్పతి మధుమాగుమస్తు సూర్యः మాధ్వైర్గావో భవంతు నః స్వాదు పవస్వ దివ్యాని జన్మనః స్వాధురింద్రాయ స్వహవేదునామ్నః స్వాధర్మిత్రాయ వరుణాయ భాగవే బృహస్పతయే మధుమాగం అధాంశः యా ఫలనేర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పణేः బృహస్పతి ప్రసూత స్థానో ముంచంతదుంహసః వర్షే వర్షే ప్రేగ్ధ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఇది పంచామృతై స్నానం సమర్పయామి. మళ్ళీ పుష్పాలతో అమ్మవారికి నీళ్లు చల్లండి. స్నానం. ఓం ఆపోహిష్టామయ భవస్థానభూర్జే దధాతన మహేరణాది చక్షసే యోపస్సమతమహరసః తస్య భాజయతే నః వసుధైరివ మాతరః తస్మా అరంగమామవ యస్సఖ్యాడి జన్మధః ఆపో జనయధాచనః సువర్ణకలశానేదం చందనాగరసంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం సుమభృతే వర్షే వర్షే ప్రేగ్ధ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. తర్వాత అమ్మవారికి మనం తీసుకునేటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి ఒకసారి చూపించి ఆ పక్కన ఉంచాలి. వాటి మీద పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చేయాలి. అదేవిధంగా దూది పత్తితో చేసినటువంటి వస్త్రాలు ఉపవీతం అమ్మవారికి సమర్పించుకోవాలి. ఓం ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చమణినాశः ప్రాదుర్భూతోస్మిరాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దధాతు మే. సురార్చితాంఘ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే వర్షే వర్షే ప్రేగ్ధ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శత్రుభాషామలాం జ్యేష్ఠాం అలక్ష్మైర్నాశయామ్యాం అభోతిమసమృద్ధిం చ సర్వాన్నిన్నో దమే గృహాత్. ఓం తప్తహేమకృతం సూత్రం ముక్తాధేమ విభూషితం ఉపవేతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే వర్షే వర్షే ప్రేగ్ధ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఉపవేతం సమర్పయామి. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహే శ్రియం.
ఓం శ్రీగంధం చందనార్మిశ్రం గంధాఢ్యం సుమనోహరం విలయపరం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం మృదువహితాం కర్పూరాకర కస్తూరి రోచనాది విరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం మృదువహితాం వర్షే వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీదేవి నమః. అమ్మవారికి గంధం వేయాలి. వర్ష వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీదేవి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తర్వాత పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం మనసక్కాముపాకోదం వాచ సత్యవసేవహి పశూనాగురూపమన్నచ్చ మయుశ్రేయశ్రేతాం యశః అక్షతాంతవళాంతవ్యాన్ శాలేయాన్ తండలాన్ శుభాన్ హరిద్రాన్ కుంకుమోభేదాన్ గురుచితామభ్యపుత్రికే వర్షే వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆభరణార్థం అలంకరణార్థం అక్షత పుష్పాక్షతాన్ సమర్పయామి. పువ్వులు అక్షతలు అమ్మవారికి వేసి నమస్కారం చేయండి. తదుపరి ఆభరణాలు ఏవైనా మనం ఉంటే అమ్మవారికి లక్ష్మీదేవి కాసు కానీ లేదైనా ఎవరైనా ఎవరికి తోచిన విధంగా వారు ఆభరణాలు కానీ మనం తలుచుకోకుంటే మనం సంపాదించుకుంటే ఆ ఆభరణాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. ఓం కర్దమేన ప్రజాభూత మై సంభవ కర్దమ శ్రీం వాసే మై కుల మాతరం పద్మమాలినీ. ఓం కేయూర కంకణైర్ దివ్యై హారహం నోపురమేఖలా విభూషణాన్యమూలాని గృహాన్ ఋషి పూజితే వర్షే వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆభరణం సమర్పయామి. ఈ విధంగా ఎవరైనా ఆభరణాలు తెచ్చుకున్నట్లయితే అమ్మవారికి సమర్పించుకోవచ్చును. వర్ష వర్ష ప్రీత శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఓం చామంతిగా బహుళ చంపకమాటలాం చిపున్నాగ జాజకర వేరుల సాల పుష్పై విల్వ ప్రమాణ తులసీధర మల్లికామే త్వాం పూజయామి జగదీశ్వరి మహేశ్వరి. ఆరామ పుష్పాణి మనోహరాణి జలాశయస్థాని సుబల్లవాణి సువర్ణ పుష్పాణి మయార్పితాని సంగృహ్యతాం దేవి వరప్రసీద. వర్షే వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. సర్వ ఆభరణార్థం సమస్త పుష్పాణి సహిత హరిద్ర కాశ్మీర కుంకుమాన్ పూజయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలతోని అలాగే కుంకుమతోని సహస్రం చెప్పుకోవచ్చును. లేదా అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకొని అమ్మవారికి పూజా కార్యక్రమం పూజ చేసుకోవాలి. ముందుగా అంగ పూజ చేసుకొని తర్వాత అష్టోత్తరం కానీ లేదా అవకాశం ఉంటే సహస్రం కానీ నామార్చన చేసుకోవచ్చును. ముందుగా అంగపూజ చేసుకోవాలి. ఇప్పుడు అంగపూజ చెప్తున్నాను, ఆ అంగపూజ చేసుకోండి. ఓం అభాంగ పూజ. ఓం చంచలాయ నమః. చంచలాయ నమః. పాదౌ పూజయామి. చంచలాయ నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః. జారణే పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః. ఓరో పూజయామి. ఓం కమలవాసిన్యాయ నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మధురమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబకంఠే నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం శ్రియై నమః. ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః. నేత్రం పూజయామి. ఓం రమాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః. శరః పూజయామి. ఓం వరలక్ష్మీ నమః. సర్వాణ్యంగాని పూజయామి.
ఇప్పుడు సహస్రనామార్చన చేయిస్తున్నాం. ఎవరైనా అవకాశం ఉండి సహస్రం కూడా చేసుకోవచ్చును. లేదు అవకాశాన్ని బట్టి లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇప్పుడు లలితా సహస్రనామార్చన చేయిస్తున్నాం. ఓం ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాత్రే నమ శ్రీం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమ శ్రీం చతగ్నగుణ సంభూతాయ నమ శ్రీం దేవకార సముద్యతాయ నమ శ్రీం ఉద్యద్భాన సహస్రాభాయ నమ శ్రీం చతుర్బాహు సమన్వితాయ నమ శ్రీం రాగస్వరూపవాసాఢ్యాయ నమ శ్రీం క్రోధాకారాంశోజ్వలాయ నమ శ్రీం మనోరూపేక్షుగోదండాయ నమ శ్రీం పంచతన్మాత్ర సహాయకాయ నమ శ్రీం విచారణ ప్రభాగోర మధ్య బ్రహ్మాండ మండలాయ నమ శ్రీం చంపకాశోక పుండాక సౌగంధికల సత్కజాయ నమ శ్రీం కురుబిందమణి శ్రేణి కనద్ కోటేర మండితాయ నమ శ్రీం అష్టమే చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయ నమ శ్రీం ముఖ చంద్ర కళంకాభ మృగనాభ విశేషకాయ నమ శ్రీం వదనస్పర మాంగళ్య గృహ తోరణ చలికాయ నమ శ్రీం వక్ర లక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచనాయ నమ శ్రీం నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమ శ్రీం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసులాయ నమ శ్రీం కదంబ మంజరే క్లుప్త కర్ణఘోర మనోహరాయ నమ శ్రీం తాటంక యుగళే భూత తప నోటమ మండలాయ నమ శ్రీం పద్మరాగ శిలాదర్శ పరిభావక భయ నమ శ్రీం నవ వేద్రం అభిమ శ్రేణ్యకారి రథనచ్చదాయ నమ శ్రీం శుద్ధ విద్యాంకురాకార ద్విజబంధ దయోజ్వలాయ నమ శ్రీం కర్పూర వేడికా మోద సమాకర్షం దిగంతరాయ నమ శ్రీం నిజ సల్లాప మాధుర్య విని భక్తి కశ్యప్య నమ శ్రీం మందస్మృత ప్రభాపూర మజ్జిత్ కామయ సమానసాయ నమ శ్రీం అనాకలిత సాదృశ్య శుభక శ్రీవిదాసితాయ నమ శ్రీం కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధరాయ నమ శ్రీం కనకాంగద కైజోర గమనీయ భుజాన్వితాయ నమ శ్రీం రత్న గ్రైవేశ చింతా గల్లోల ముక్తా ఫలాన్వితాయ నమ శ్రీం కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిమన స్థండ్యే నమ శ్రీం నాభ్యాల బాణ రోమాలి లతా ఫలకుశిద్వయే నమ శ్రీం లక్ష రోమల దాధార తాసమున్నయ మధ్యమాయ నమ శ్రీం సనభార దళం మధ్య పట్టబంధవళిత్రియాయ నమ శ్రీం అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీదట్యే నమ శ్రీం రత్న గంగణి కారుణ్య రచనాభావ భూషితాయ నమ శ్రీం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గోరద్వయానుదాయ నమ శ్రీం మాణిక్య మకుటాధార జానద్వయ విరాజితాయ నమ శ్రీం ఇంద్ర గోప పరీక్షిప్త స్మరతూణ భజంగాయ నమ శ్రీం గోడగుల్భాయ నమ శ్రీం కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రమదాన్వితాయ నమ శ్రీం నఖదేతి సంచన నమజ్జనతమాగుణాయ నమ శ్రీం పదద్వయ ప్రభాచార పరాకృత సరోరుహాయ నమ శ్రీం శంజాణ హనుమంజైన మండిత శ్రీ పదాంబుజాయ నమ శ్రీం మరాళీ బంధగమనాయ నమ శ్రీం మహాలాభణ శరదయ నమ శ్రీం సర్వహారుణాయ నమ శ్రీం హనుమత్యాంగే నమ శ్రీం సర్వాభరణ భూషితాయ నమ శ్రీం శివకామేశ్వరాంగస్థాయ నమ శ్రీం శివాయ నమ శ్రీం స్వాధీన వల్లభాయ నమ శ్రీం సుమేర శృంగమధ్యస్థాయ నమ శ్రీం శ్రీమన్నగరనాయకాయ నమ శ్రీం చింతామణ ప్రహాంతస్థాయ నమ శ్రీం పంచబ్రహ్మాసనస్థితాయ నమ శ్రీం మహాపద్మాటవి సంస్థాయ నమ శ్రీం కదంబ వనవాసినీయ నమ శ్రీం సుధాచాకర మధ్యస్థాయ నమ శ్రీం కామాక్షే నమ శ్రీం కామదాయిన్యే నమ శ్రీం దేవర్షిగణ సంఘాత సూయమానాత్మవైభవాయ నమ శ్రీం భండాసురవతోద్యుక్త శక్తి సైనా సమన్వితాయ నమ శ్రీం సంవత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ శ్రీం అశ్వారూఢాధిష్ఠిత సుకోటికోటి విరామృతాయ నమ శ్రీం చక్రరాసరధారూఢ సర్వాయుధ పరిష్కృతాయ నమ శ్రీం గేయ చక్రధారూఢ మంత్రిణి పరిసవితాయ నమ శ్రీం కెరి చక్రధారూఢ దండనాథ పుష్కృతాయ నమ శ్రీం జ్వాలామారణికాక్షిప్త వన్య ప్రాకార మధ్యరాయ నమ శ్రీం భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమ హర్షితాయ నమ శ్రీం నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకాయ నమ శ్రీం భండ పుత్ర వదోద్యుక్త మాలా విక్రమణందితాయ నమ శ్రీం మంత్రిణ్యంబా విరచిత విషంగవాథ దోషితాయ నమ శ్రీం విషగ్ర ప్రాణహరణ వారాహే వీరినందితాయ నమ శ్రీం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ శ్రీం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయ నమ శ్రీం భండా సురేంద్ర నిర్ముగ్ధ శస్త్ర ప్రత్యస్త్రవృష్ణ్యే నమ శ్రీం కరాంగణ గోత్పన్న నారాయణ సాకృతి నమ శ్రీం మహాభాష్పతాస్త్రాన్ని నిర్దగ్ధాసుర సైనికాయ నమ శ్రీం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర యుండికాయ నమ శ్రీం బ్రహ్మోభేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవాయ నమ శ్రీం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీర్ణోసుధ్యే నమ
శ్రీం శ్రీమద్ వాగ్భవకూటైక సర్వముఖ పంకజాయ నమ శ్రీం కంఠాదక్కడి పర్యంత మధ్య కోట స్వరూపుణ్యై నమ శ్రీం శక్తి కోటైక దామన గట్టిత భాగధారుణ్యై నమ శ్రీం మూలమంత్రాత్మకాయ నమ శ్రీం మూల కోట త్రైకడేపురాయ నమ శ్రీం కులామృతైకరిషికాయ నమ శ్రీం కుల సంకేత వారుణ్యై నమ శ్రీం కులాంగనాయ నమ శ్రీం కులాంతస్థాయ నమ శ్రీం కౌరుణ్యై నమ శ్రీం కులయోగిన్యై నమ శ్రీం అకులాయ నమ శ్రీం సమయాంతస్థాయ నమ శ్రీం సమయాచారతత్వరాయ నమ శ్రీం మూలాధారాయ నమ శ్రీం బ్రహ్మ గ్రంథి భేదిన్యై నమ శ్రీం మణిపూరాంతర్దుతాయ నమ శ్రీం విష్ణు గ్రంథి భేదిన్యై నమ శ్రీం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయ నమ శ్రీం రుద్ర గ్రంథి భేదిన్యై నమ శ్రీం సహస్రానాం పుజారుఢాయ నమ శ్రీం సుధాసానా భవరిణ్యై నమ శ్రీం తటిల్లతా సమృష్ట్యై నమ శ్రీం సక్షగ్రోపరి సంస్థాయ నమ శ్రీం మహాశక్త్యై నమ శ్రీం కొండలండ్యై నమ శ్రీం బెసతంతు తనయస్యై నమ శ్రీం భవాన్యై నమ శ్రీం భావనాగమ్యాయ నమ శ్రీం భవాని కుఠారికాయ నమ శ్రీం భద్రప్రియాయ నమ శ్రీం భద్రమూర్తయై నమ శ్రీం భక్త సౌభాగ్యదాయిన్యై నమ శ్రీం భక్తిప్రియాయ నమ శ్రీం భక్తిగమ్యాయ నమ శ్రీం భక్తివశ్యాయ నమ శ్రీం భయాపహాయ నమ శ్రీం శాంభవ్యై నమ శ్రీం శారదారాధ్యాయ నమ శ్రీం సర్వాణ్యై నమ శ్రీం శర్మదాయిన్యై నమ శ్రీం శాంకర్యై నమ శ్రీం శ్రీకర్యై నమ శ్రీం సాధ్వై నమ శ్రీం శరత్చంద్రుని భానుడాయ నమ శ్రీం శాతోధర్యై నమ శ్రీం శాంతిమత్యై నమ శ్రీం నిరాధారాయ నమ శ్రీం నిరంజనాయ నమ శ్రీం నిర్లేపాయ నమ శ్రీం నిర్మలాయ నమ శ్రీం నిత్యాయ నమ శ్రీం నిరాకారాయ నమ శ్రీం నిరాకులాయ నమ శ్రీం నిర్గుణాయ నమ శ్రీం నిష్కళాయ నమ శ్రీం శాంతాయ నమ శ్రీం నిష్కామాయ నమ శ్రీం నిర్వప్రభాయ నమ శ్రీం నిత్యముక్తాయ నమ శ్రీం నిర్వికారాయ నమ శ్రీం నిష్ప్రపంచాయ నమ శ్రీం నిరాశ్రయాయ నమ శ్రీం నిత్యశుద్ధాయ నమ శ్రీం నిత్యబుద్ధాయ నమ శ్రీం నిరవధ్యాయ నమ శ్రీం నిరంతరాయ నమ శ్రీం నిష్కారణాయ నమ శ్రీం నిష్కళంకాయ నమ శ్రీం నిర్బాధాయ నమ శ్రీం నిరీశ్వరాయ నమ శ్రీం నిరాగాయ నమ శ్రీం రాగమధనాయ నమ శ్రీం నిర్మదాయ నమ శ్రీం మదనాశున్యై నమ శ్రీం నిశ్చింతాయ నమ శ్రీం నిరహంకారాయ నమ శ్రీం నిర్మోహాయ నమ శ్రీం మోహనాశున్యై నమ శ్రీం నిర్మమాయ నమ శ్రీం మమతాహంత్రే నమ శ్రీం నిష్పాపాయ నమ శ్రీం పాపనాశున్యై నమ శ్రీం నిష్క్రోధాయ నమ శ్రీం క్రోధశూన్యై నమ శ్రీం నిర్లోభాయ నమ శ్రీం లోభనాశున్యై నమ శ్రీం నిస్సంశయాయ నమ శ్రీం సంశయజ్ఞై నమ శ్రీం నిర్భవాయ నమ శ్రీం భవనాశున్యై నమ శ్రీం నిర్వికల్పాయ నమ శ్రీం నిరాబాధాయ నమ శ్రీం నిర్భేదాయ నమ శ్రీం భేదనాశున్యై నమ శ్రీం నిర్నాశాయ నమ శ్రీం మృత్యుమధన్యై నమ శ్రీం నిష్క్రియాయ నమ శ్రీం నిష్పరిగ్రహాయ నమ శ్రీం నిస్తులాయ నమ శ్రీం నేలచకురాయ నమ శ్రీం నిరభాయ నమ శ్రీం నిరచయాయ నమ శ్రీం దుర్లభాయ నమ శ్రీం దుర్గమాయ నమ శ్రీం దుర్గాయ నమ శ్రీం దుఃఖాంధ్రే నమ శ్రీం సుఖప్రదాయ నమ శ్రీం దుష్టదూరాయ నమ శ్రీం దురాచార సుమన్యాయ నమ శ్రీం దోషవర్జితాయ నమ శ్రీం సర్వజ్ఞాయ నమ శ్రీం సాంద్ర కరుణాయ నమ శ్రీం సమానాధిక వర్జితాయ నమ శ్రీం సర్వశక్తిమయ్యై నమ శ్రీం సర్వమంగళాయ నమ శ్రీం సద్గతి ప్రదాయ నమ శ్రీం సర్వేశ్వర్యై నమ శ్రీం సర్వమంత్రస్వరూపిణ్యై నమ శ్రీం సర్వయంత్రాత్మకాయ నమ శ్రీం సర్వతంత్రరూపాయ నమ శ్రీం మనోన్మణ్యై నమ శ్రీం మహేశ్వర్యై నమ శ్రీం మహాదేవ్యై నమ శ్రీం మహాలక్ష్మీ నమ శ్రీం మృడప్రియాయ నమ శ్రీం మహారూపాయ నమ శ్రీం మహాపూజ్యాయ నమ శ్రీం మహాపాతకనాశిన్యై నమ శ్రీం మహాసత్వాయ నమ శ్రీం మహాశక్తియై నమ శ్రీం మహారథ్యై నమ శ్రీం మహాభోగాయ నమ శ్రీం మహేశ్వర్యాయ నమ శ్రీం మహావీర్యాయ నమ శ్రీం మహాబలాయ నమ శ్రీం మహాబుద్ధ్యై నమ శ్రీం మహాసిద్ధ్యై నమ శ్రీం మహాయోగేశ్వరేశ్వర్యై నమ శ్రీం మహాతంత్రాయ నమ శ్రీం మహామంత్రాయ నమ శ్రీం మహాయంత్రాయ నమ శ్రీం మహాజనాయ నమ శ్రీం మహాయాగ క్రమారాధ్యాయ నమ శ్రీం మహాభైరవ పూజితాయ నమ శ్రీం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమ శ్రీం మహాకామేశ్వర్యై నమ శ్రీం మహాత్రిపుర సుందర్యై నమ శ్రీం చతుర్షష్టిభుజారాధ్యాయ నమ శ్రీం చతుర్షష్టికళామయై నమ శ్రీం మహాచతుర్షష్టికోటి యోగిని గణసేవితాయ నమ శ్రీం మను విద్యాయ నమ శ్రీం చంద్ర విద్యాయ నమ శ్రీం చంద్రమండల విద్యాయ నమ శ్రీం చారు రూపాయ నమ శ్రీం చారుహాసాయ నమ శ్రీం చారు చంద్రకళాధరాయ నమ శ్రీం చరాచర జగన్నాథాయ నమ శ్రీం చక్రరాజనికేతాయ నమ శ్రీం పార్వతీయ నమ శ్రీం పద్మనయనాయ నమ శ్రీం పద్మరాగ సమప్రభాయ నమ శ్రీం పంచప్రేతాసనాసీనాయ నమ శ్రీం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమ శ్రీం చిన్మయ్యై నమ శ్రీం పరమానందాయ నమ శ్రీం విజ్ఞాన ఘన రూపిణ్యై నమ శ్రీం ధ్యాన ధ్యాతృధ్యయ రూపాయ నమ శ్రీం ధర్మ వర్జితాయ నమ శ్రీం విశ్వరూపాయ నమ శ్రీం జాగరణ్యై నమ శ్రీం స్వబంధ్యై నమ శ్రీం
तैजसात्मकाय नमः श्रीं सुताय नमः श्रीं राज्ञात्मकाय नमः श्रीं तुर्याय नमः श्रीं सर्वावस्थाय नमः श्रीं सृष्टिकर्ताय नमः श्रीं ब्रह्मरूपाय नमः श्रीं गोत्राय नमः श्रीं गोविंदरूपिण्याय नमः श्रीं संहारण्याय नमः श्रीं रुद्ररूपाय नमः श्रीं तिरोधानकर्याय नमः श्रीं ईश्वर्याय नमः श्रीं सदाशिवाय नमः श्रीं अनुग्रहदाय नमः श्रीं पंचवृक्षपरायणाय नमः श्रीं भानुमण्डलमध्यस्थाय नमः श्रीं भैरव्याय नमः श्रीं भगवान्याय नमः श्रीं पद्मासनाय नमः श्रीं भगवत्यै नमः श्रीं पद्मनाभ सहोदर्यै नमः श्रीं उन्मेष निमिषोद्भन्न विपन्न भवनामण्यै नमः श्रीं सहस्रशीर्षवदनाय नमः श्रीं सहस्राक्षै नमः श्रीं सहस्रपादये नमः श्रीं आब्रह्मकेटशरण्यै नमः श्रीं वर्णाश्रमविधान्यै नमः श्रीं निजाज्ञारूपनिगमाय नमः श्रीं पुण्यफलप्रदाय नमः श्रीं श्रुतिशैवन्तसिन्धोरे वृतभाताब्जदूलिकाय नमः श्रीं सकलागमसन्दोह सुक्तिसम्पूर्णभक्तिकाय नमः श्रीं पुरुषार्थप्रदाय नमः श्रीं पूर्णाय नमः श्रीं भोगण्याय नमः श्रीं भुवनेश्वर्यै नमः श्रीं अंबिकाय नमः श्रीं अनाथनिधनाय नमः श्रीं हरिब्रह्मेन्द्रसेविताय नमः श्रीं नारायण्याय नमः श्रीं नाथरूपाय नमः श्रीं नामरूपविवर्जिताय नमः श्रीं हरिङ्कार्याय नमः श्रीं हरिमत्यै नमः श्रीं हृत्याय नमः श्रीं हेयोबाधेय वर्जिताय नमः श्रीं राजराजाच्युताय नमः श्रीं राज्ञाय नमः श्रीं रम्याय नमः श्रीं राजीवलोचनाय नमः श्रीं रञ्जन्याय नमः श्रीं रमण्याय नमः श्रीं रस्याय नमः श्रीं रणजङ्गलमेखलाय नमः श्रीं रमाय नमः श्रीं रागेन्द्रोदनाय नमः श्रीं रतिरूपाय नमः श्रीं रतिप्रियाय नमः श्रीं रक्षाकर्यै नमः श्रीं राक्षसज्ञै नमः श्रीं रामाय नमः श्रीं रमणलम्बटाय नमः श्रीं काम्याय नमः श्रीं कामकलारूपाय नमः श्रीं कदम्बकुसुमप्रियाय नमः श्रीं कल्याण्यै नमः श्रीं जगते गन्धाय नमः श्रीं करुणारससागराय नमः श्रीं कलावत्यै नमः श्रीं कलालाभाय नमः श्रीं कान्ताय नमः श्रीं कादम्बरीप्रियाय नमः श्रीं वरदाय नमः श्रीं वामनयनाय नमः श्रीं वारुणीवदविपुलाय नमः श्रीं विश्वादिकाय नमः श्रीं वेदवैद्याय नमः श्रीं विन्ध्याचलनिवासिन्यै नमः श्रीं विधात्रे नमः श्रीं वेदचरण्यै नमः श्रीं विष्णुमायाय नमः श्रीं विलासिन्यै नमः श्रीं क्षेत्रस्वरूपाय नमः श्रीं क्षेत्रेश्वराय नमः श्रीं क्षेत्रज्ञवारिण्यै नमः श्रीं क्षय ऊर्ध्वविनिर्मुक्ताय नमः श्रीं क्षेत्रभारसमुचिताय नमः श्रीं विमलाय नमः श्रीं मंजाय नमः श्रीं मंदारजन्मस्थलाय नमः श्रीं वाग्वाधन्यै नमः श्रीं वामकैश्यै नमः श्रीं वह्निमण्डलवासिन्यै नमः श्रीं भक्तिमत्कलपरिधिकाय नमः श्रीं पशुभाषिवमोचन्यै नमः श्रीं संवृताशेषभाषण्डाय नमः श्रीं सदाचारप्रवर्तकाय नमः श्रीं तापत्रयाग्ने सन्तप्तसमाह्लादरचन्द्रिकाय नमः श्रीं तरुण्यै नमः श्रीं तामसाराध्याय नमः श्रीं तन्मध्याय नमः श्रीं तमाभाय नमः श्रीं चित्यै नमः श्रीं तत्त्वलक्ष्यार्थाय नमः श्रीं चितेकरसरूपिण्यै नमः श्रीं स्वात्मानन्दलविभवद ब्रह्माध्यानन्दसन्तुत्यै नमः श्रीं पराय नमः श्रीं प्रत्यक्षदेरूपाय नमः श्रीं पश्यन्त्यै नमः श्रीं परदेवताय नमः श्रीं मध्यमाय नमः श्रीं वैखरिरूपाय नमः श्रीं भक्तमानसहंसिकाय नमः श्रीं कामेश्वरप्राणनाट्यै नमः श्रीं कृतज्ञाय नमः श्रीं कामभूषिताय नमः श्रीं शृङ्गाररससम्पूर्णाय नमः श्रीं जयाय नमः श्रीं जालन्धरसिताय नमः श्रीं कोट्यानपीठनयाय नमः श्रीं बिन्दुमण्डलवासिन्यै नमः श्रीं रहोयाग क्रमाराध्याय नमः श्रीं रहस्तर्पणदर्पिताय नमः श्रीं सद्यप्रसादिन्यै नमः श्रीं विश्वसाक्षिण्यै नमः श्रीं साक्षोचिताय नमः श्रीं षडङ्गदेवतायुक्ताय नमः श्रीं षड्गुण्यवरपूरिताय नमः श्रीं नित्यग्रहणाय नमः श्रीं निरुपमाय नमः श्रीं निर्वाण सुखदायिन्यै नमः श्रीं नित्यासोडद्घारूपाय नमः श्रीं श्रीकण्ठार्धशरीरिण्यै नमः श्रीं ब्रह्मावत्यै नमः श्रीं ब्रह्मारूपाय नमः श्रीं प्रसिद्धाय नमः श्रीं परमेश्वर्यै नमः श्रीं मूलप्रकृत्यै नमः श्रीं अव्यक्ताय नमः श्रीं व्यक्ताव्यक्तस्वरूपिण्यै नमः श्रीं यापुण्यै नमः श्रीं विद्याविद्यास्वरूपिण्यै नमः श्रीं विविधाकाराय नमः श्रीं विद्याविद्यास्वरूपिण्यै नमः श्रीं महाकामेशनेन कोदाक्लादकौमुद्यै नमः श्रीं भक्ताहार्दतमोभेदभान् मद्भारसन्तत्यै नमः श्रीं शिवदूत्यै नमः श्रीं शिवाराध्याय नमः श्रीं शिवमूर्त्यै नमः श्रीं शिवङ्कर्यै नमः श्रीं शिवप्रियाय नमः श्रीं शिवपराय नमः श्रीं शिष्टेष्ठाय नमः श्रीं शिष्टभूषिताय नमः श्रीं अप्रमेयाय नमः श्रीं सप्रकाशाय नमः श्रीं मनोवाचामगोचराय नमः श्रीं चित्शक्त्यै नमः श्रीं चेतनारूपाय नमः श्रीं जलशक्त्यै नमः श्रीं जनात्मकाय नमः श्रीं गायत्र्यै नमः श्रीं यावृत्यै नमः श्रीं सन्ध्याय नमः श्रीं द्विजवृन्दविषेविताय नमः श्रीं तत्त्वासनाय नमः श्रीं तस्मै नमः श्रीं तुभ्ये नमः श्रीं
అయ్యే నమ శ్రీం పంచకోశాంతర స్థితాయ నమ శ్రీం నిశ్చయమహమ్నే నమ శ్రీం నిశ్చయమునాయ నమ శ్రీం మతధారణ్యే నమ శ్రీం మతఘోరతృక్తాక్షయ నమ శ్రీం మతపాటల గండభయ నమ శ్రీం చంద్ర ద్రవదిగ్ధాంగే నమ శ్రీం చాంబే కుసుమప్రియాయ నమ శ్రీం కుశలాయ నమ శ్రీం కోమలాకారాయ నమ శ్రీం కురుకుళ్ళాయ నమ శ్రీం కులేశ్వర్యాయ నమ శ్రీం కులకుండాలయ నమ శ్రీం కౌళమార్గ తత్పర సేవితాయ నమ శ్రీం కుమారకరణాధాంబాయ నమ శ్రీం తుష్టే నమ శ్రీం పుష్టే నమ శ్రీం మత్యే నమ శ్రీం ధృతే నమ శ్రీం శాంతియే నమ శ్రీం స్వస్థమత్యే నమ శ్రీం కాంతియే నమ శ్రీం నందిన్యే నమ శ్రీం విఘ్ననాశిన్యే నమ శ్రీం తేజోవత్యే నమ శ్రీం త్రణయనాయ నమ శ్రీం లోలాక్షే కామరూపిణ్యే నమ శ్రీం మాలిన్యే నమ శ్రీం హంసన్యే నమ శ్రీం మాత్రే నమ శ్రీం మలయాచలవాసిన్యే నమ శ్రీం సుముఖ్యే నమ శ్రీం నరణ్యే నమ శ్రీం శుభ్రమయ నమ శ్రీం శోభనాయ నమ శ్రీం స్వరుణాయకాయ నమ శ్రీం కాలకంఠే నమ శ్రీం కాంతిమత్యే నమ శ్రీం శోభన్యే నమ శ్రీం సూక్ష్మరూపిణ్యే నమ శ్రీం వజ్రేశ్వర్యే నమ శ్రీం వామదేవ్యే నమ శ్రీం ప్రజాపస్థాయ వివర్జితాయ నమ శ్రీం సిద్ధేశ్వర్యే నమ శ్రీం సిద్ధవిద్యాయ నమ శ్రీం సిద్ధమాత్రే నమ శ్రీం యశస్విన్యే నమ శ్రీం విశుద్ధ చక్రనిలయాయ నమ శ్రీం ఆరక్తవర్ణాయ నమ శ్రీం త్రిలోచనాయ నమ శ్రీం కట్వాంగాది ప్రహరణాయ నమ శ్రీం వదనైక సమన్వితాయ నమ శ్రీం వాయుసాన్న ప్రియాయ నమ శ్రీం తత్స్థాయ నమ శ్రీం పశులోక భయంకర్యే నమ శ్రీం అమృతాది మహాశక్తి సమృతాయ నమ శ్రీం ఢాకనేశ్వర్యే నమ శ్రీం అనాహతాక్షరణ్యాయ నమ శ్రీం శ్యామాభాయ నమ శ్రీం వదద్దయాయ నమ శ్రీం దౌష్టోజ్వలాయ నమ శ్రీం అక్షమానాదిధరాయ నమ శ్రీం రుధిర సంస్థాయ నమ శ్రీం కాళరాత్రాది సిద్ధ్యో గౌరదాయ నమ శ్రీం సిద్ధౌదన ప్రియాయ నమ శ్రీం మహావీరేంద్ర వరదాయ నమ శ్రీం రాగ్నింబాస్వరూపిణ్యే నమ శ్రీం మణిపూరాబ్జరణ్యాయ నమ శ్రీం వదనత్రయ సంయుతాయ నమ శ్రీం వజ్రాదికాయ ధోపేదాయ నమ శ్రీం భామరయాదవరామృతాయ నమ శ్రీం రక్తవర్ణాయ నమ శ్రీం మాంసనిష్టాయ నమ శ్రీం గుడాన్న ప్రేత మానసాయ నమ శ్రీం సమస్త భక్త సుఖదాయ నమ శ్రీం రాగ్నింబాస్వరూపిణ్యే నమ శ్రీం స్వాధిష్టానాం భజగదాయ నమ శ్రీం చతుర్భక్త మనోహరాయ నమ శ్రీం శూలాధ్యాయ సంపన్నాయ నమ శ్రీం పేదవర్ణాయ నమ శ్రీం అతగర్భితాయ నమ శ్రీం మేధానిష్టాయ నమ శ్రీం మధుప్రీతాయ నమ శ్రీం బంధన్యాది సమన్వితాయ నమ శ్రీం దజ్జన్నాసక్తో హృదయాయ నమ శ్రీం ఢాకినీ రూపధారిణ్యే నమ శ్రీం మూలాధారాం భుజారూఢాయ నమ శ్రీం పంచభక్తాయ నమ శ్రీం హస్తి సంస్థాయ నమ శ్రీం అంకుశాది ప్రహరణాయ నమ శ్రీం వరదాది నిషేవితాయ నమ శ్రీం ముద్గోధనాసక్త సిద్ధాయ నమ శ్రీం యాకిన్యంబాస్వరూపిణ్యే నమ శ్రీం ఆజ్ఞాచక్రాబ్జనయాయ నమ శ్రీం శుక్లవర్ణాయ నమ శ్రీం షడారణాయ నమ శ్రీం మజ్జాసంస్థాయ నమ శ్రీం హంసవతే ముఖ్య శక్తి సమన్వితాయ నమ శ్రీం హరిద్రాన్నే కృషికాయ నమ శ్రీం హాకనే రూపధారిణ్యే నమ శ్రీం సహస్రదళ పద్మస్థాయ నమ శ్రీం సర్వవర్ణోపశోభితాయ నమ శ్రీం సర్వాయుధధరాయ నమ శ్రీం శుక్ల సంస్థాయ నమ శ్రీం సర్వతోముఖ్యాయ నమ శ్రీం సర్వోధన ప్రీతి సిద్ధాయ నమ శ్రీం యాకిన్యంబాస్వరూపిణ్యే నమ శ్రీం స్వాహాయ నమ శ్రీం స్వధాయ నమ శ్రీం మతయే నమ శ్రీం మేధాయ నమ శ్రీం శృతయే నమ శ్రీం స్మృతయే నమ శ్రీం అనంతమాయ నమ శ్రీం పుణ్యకీర్తయే నమ శ్రీం పుణ్యలభ్యాయ నమ శ్రీం పుణ్యశ్రవణ కీర్తనాయ నమ శ్రీం పులామజాతిదాయ నమ శ్రీం బంధమోచనీయ నమ శ్రీం బంధురాలకాయ నమ శ్రీం విమర్శరూపిణ్యే నమ శ్రీం విద్యాయ నమ శ్రీం వియదాది జగత్ ప్రసవే నమ శ్రీం సర్వవ్యాధి ప్రసవన్యే నమ శ్రీం సర్వభృత్య నివారణ్యే నమ శ్రీం అగ్రగణ్యాయ నమ శ్రీం అతించరూపాయ నమ శ్రీం కలే కల్మషనాశిన్యే నమ శ్రీం కాత్యాయన్యే నమ శ్రీం కాలహంత్రే నమ శ్రీం కమలాక్షణ సేవితాయ నమ శ్రీం తాంబూల బోడిముఖ్యాయ నమ శ్రీం దాడమే కుసుమప్రభాయ నమ శ్రీం మృగాక్షయ నమ శ్రీం మోహన్యే నమ శ్రీం ముఖ్యాయ నమ శ్రీం మృడాన్యే నమ శ్రీం మిత్రరూపిణ్యే నమ శ్రీం నిత్యద్రూప్తాయ నమ శ్రీం భక్తులదే నమ శ్రీం నయంత్రే నమ శ్రీం నిఖిలేశ్వర్యే నమ శ్రీం మైత్రాదివాసనాభ్యాయ నమ శ్రీం మహాప్రళయ సాక్షిణ్యే నమ శ్రీం పరాశక్త్యే నమ శ్రీం పరానిష్టాయ నమ శ్రీం ప్రజ్ఞాన ఘన రూపిణ్యే నమ శ్రీం మాత్రే బాణాలసాయ నమ శ్రీం మత్తాయ నమ శ్రీం మాతృకా వర్ణ రూపిణ్యే నమ శ్రీం మహాకైలాసరణ్యాయ నమ శ్రీం మృణాల మృదు దౌరతాయ నమ శ్రీం మహనీయాయ నమ శ్రీం దయామూర్తియే నమ శ్రీం మహాసామ్రాజ్యసారిణ్యే నమ శ్రీం ఆత్మవిద్యాయ నమ శ్రీం మహావిద్యాయ నమ శ్రీం శ్రీవిద్యాయ నమ శ్రీం కామసేవితాయ నమ శ్రీం శ్రీ షోడశాక్షర విద్యాయ నమ శ్రీం త్రికూటాయ నమ శ్రీం కామకోటికాయ నమ శ్రీం కటాక్ష కంకరే బోధ కమలా కోటి సేవితాయ నమ శ్రీం శరస్థితాయ నమ శ్రీం
చంద్రనిభాయ నమ శ్రీం ఫాలస్థాయ నమ శ్రీం ఇంద్రధనుప్రభాయ నమ శ్రీం హృదయస్థాయ నమ శ్రీం రవిప్రఖ్యాయ నమ శ్రీం త్రికోణాంతరదీపికాయ నమ శ్రీం దాక్షాయణ్యే నమ శ్రీం దైత్యహంత్రే నమ శ్రీం దక్ష యజ్ఞ వినాశిన్యే నమ శ్రీం ధరాంధోర్ధ దీర్ఘాఖ్యే నమ శ్రీం ధరహాసోద్ధరణముఖ్యే నమ శ్రీం గురుమూర్తయే నమ శ్రీం గూఢనదే నమ శ్రీం గోమాత్రే నమ శ్రీం గుహ జన్మభయ నమ శ్రీం దేవేశ్వర నమ శ్రీం దండనేతిస్థాయ నమ శ్రీం ధారాకాశరూపిణ్యే నమ శ్రీం ప్రతిమన్ముఖ్యరాకాంత తీర్థమండల పూజితాయ నమ శ్రీం కళానాథాయ నమ శ్రీం కావ్యాలాపీనోద్రియ నమ శ్రీం సచామర రమాభాణి సవ్య దక్షిణ సవితాయ నమ శ్రీం ఆదిశక్తయ నమ శ్రీం అమయాయ నమ శ్రీం ఆత్మనే నమ శ్రీం పరమాయ నమ శ్రీం పావనాకృతయ నమ శ్రీం అనేక కోటి బ్రహ్మాండ జననీయ నమ శ్రీం దివ్య విగ్రహాయ నమ శ్రీం క్లైంకార్య నమ శ్రీం కేవలాయ నమ శ్రీం ముఖ్యాయ నమ శ్రీం కైవల్య పథదాయిని నమ శ్రీం త్రిపురాయ నమ శ్రీం త్రిజగద్వంద్యాయ నమ శ్రీం త్రిమూర్తయే నమ శ్రీం త్రిదశైశ్వర్యే నమ శ్రీం త్రిక్షర్యే నమ శ్రీం దివ్యగంధాఖ్యాయ నమ శ్రీం సింధూర తిలకాంచితాయ నమ శ్రీం ఉమాయ నమ శ్రీం శైలేంద్రతనయాయ నమ శ్రీం గౌరీయ నమ శ్రీం గంధర్వ సేవితాయ నమ శ్రీం విశ్వగర్భాయ నమ శ్రీం స్వర్ణగర్భాయ నమ శ్రీం అమరదాయ నమ శ్రీం వాగధైశ్వర్యే నమ శ్రీం ధ్యానగమ్యాయ నమ శ్రీం అపరిచ్ఛేద్యాయ నమ శ్రీం జ్ఞానదాయ నమ శ్రీం జ్ఞాన విగ్రహాయ నమ శ్రీం సర్వవేదాంత సంవేద్యాయ నమ శ్రీం సత్యానంద స్వరూపిణ్యే నమ శ్రీం లోపాముద్రార్చితాయ నమ శ్రీం లీలాక్లుప్త బ్రహ్మాండ మండలాయ నమ శ్రీం అదృశ్యాయ నమ శ్రీం దృశ్యరహితాయ నమ శ్రీం విజ్ఞాత్రయ నమ శ్రీం వేద్యవచ్చితాయ నమ శ్రీం యోగుణ్యే నమ శ్రీం యోగదాయ నమ శ్రీం యోగ్యాయ నమ శ్రీం యోగానందాయ నమ శ్రీం యుగంధాయ నమ శ్రీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుణ్యే నమ శ్రీం సర్వాధారాయ నమ శ్రీం సుప్రతిష్ఠాయ నమ శ్రీం సదసద్రూపధారిణ్యే నమ శ్రీం అష్టమూర్తియే నమ శ్రీం అజాజైత్రే నమ శ్రీం లోకయాత్రావిధాయిన్యే నమ శ్రీం ఏకాగ్నియే నమ శ్రీం భౌమరూపాయ నమ శ్రీం నిర్ద్వైతాయ నమ శ్రీం ద్వైతవర్జితాయ నమ శ్రీం అన్నదాయ నమ శ్రీం వసుధాయ నమ శ్రీం వృద్ధాయ నమ శ్రీం బ్రహ్మాత్రేక స్వరూపిణ్యే నమ శ్రీం బృహత్యే నమ శ్రీం బ్రాహ్మణ్యే నమ శ్రీం బ్రాహ్మణే నమ శ్రీం బ్రహ్మానందాయ నమ శ్రీం బలప్రియాయ నమ శ్రీం భాషారూపాయ నమ శ్రీం బృహత్శయనాయ నమ శ్రీం భావ వివర్జితాయ నమ శ్రీం సుభాగాత్యాయ నమ శ్రీం స్వగర్గే నమ శ్రీం శోభనాసులభాగత్యే నమ శ్రీం రాజరాజేశ్వర్యే నమ శ్రీం రాజదాయిన్యే నమ శ్రీం రాజ్యవల్లభాయ నమ శ్రీం రాజకృపాయ నమ శ్రీం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయ నమ శ్రీం రాజలక్ష్మీ నమ శ్రీం కోశనాథాయ నమ శ్రీం చతురంగ బలేశ్వర్యే నమ శ్రీం సామ్రాజ్యదాయిన్యే నమ శ్రీం సత్యసంధాయ నమ శ్రీం సాగర మేఖలాయ నమ శ్రీం దీక్షితాయ నమ శ్రీం దైత్య సౌమ్యే నమ శ్రీం సర్వలోక వశంకర్యే నమ శ్రీం సర్వార్థదాత్రే నమ శ్రీం సావిత్రే నమ శ్రీం సచ్చిదానందరూపిణ్యే నమ శ్రీం దేశకాలాపరిచ్ఛిన్నాయ నమ శ్రీం సర్వగాయ నమ శ్రీం సర్వమోహిన్యే నమ శ్రీం సరస్వతీ నమ శ్రీం శాస్త్రమయే నమ శ్రీం మహాంబాయ నమ శ్రీం వృక్షరూపిణ్యే నమ శ్రీం సర్వబాధ వినిర్ముక్తాయ నమ శ్రీం సదాశివపతివృతాయ నమ శ్రీం సంప్రదాయేశ్వర్యే నమ శ్రీం సాధనే నమ శ్రీం గురుమండల రూపిణ్యే నమ శ్రీం కులోత్తీర్ణాయ నమ శ్రీం భగారాధ్యాయ నమ శ్రీం మాయాయ నమ శ్రీం మాధవమత్యే నమ శ్రీం మగ్యే నమ శ్రీం గణాంబాయ నమ శ్రీం భుక్షికారాధ్యాయ నమ శ్రీం కోమలాంగే నమ శ్రీం గురుప్రియాయ నమ శ్రీం స్వతంత్రాయ నమ శ్రీం సర్వతంత్రేశ్వర నమ శ్రీం దక్షిణామూర్తి రూపిణ్యే నమ శ్రీం శనకాది సమారాధ్యాయ నమ శ్రీం శివజ్ఞాన ప్రదాయిన్యే నమ శ్రీం చిత్కళాయ నమ శ్రీం ఆనందకలికాయ నమ శ్రీం ప్రేమరూపాయ నమ శ్రీం ప్రేమకలికే నమ శ్రీం నామభారాయణ ప్రగితాయ నమ శ్రీం నందివిద్యాయ నమ శ్రీం నటేశ్వర్యే నమ శ్రీం విద్యా జగదధిష్టానాయ నమ శ్రీం ముక్తిదాయ నమ శ్రీం ముక్తిరూపిణ్యే నమ శ్రీం లాస్యప్రియాయ నమ శ్రీం లయకర్యే నమ శ్రీం లజ్జాయ నమ శ్రీం బ్రహ్మాది వందితాయ నమ శ్రీం భావదా వసుదా వృష్టియే నమ శ్రీం పాపారణ్యద్వారణాయ నమ శ్రీం దౌర్భాగ్య తోలవాతులాయ నమ శ్రీం జరాధ్వాంతర విపుర్భాయ నమ శ్రీం భాగ్యాబ్ధిచంద్రికాయ నమ శ్రీం భక్త చిత్తకేకే ఘనాయ నమ శ్రీం రోగ పర్వతంబాడే నమ శ్రీం మృత్యుధారకుఢానికాయ నమ శ్రీం మహేశ్వర్యే నమ శ్రీం మహాకాళియే నమ శ్రీం మహాగ్రాసాయ నమ శ్రీం అపర్ణాయ నమ శ్రీం చండికాయ నమ శ్రీం చండముండాసుర నిషోధన్యే నమ శ్రీం క్షరాత్మకాయ నమ శ్రీం సర్వలోకేశ్వరే నమ శ్రీం విశ్వధారిణ్యే నమ శ్రీం త్రివర్గధాత్రే నమ శ్రీం శుభగాయ నమ శ్రీం
త్రయంబకాయ నమః శ్రీం త్రిగుణాత్మకాయ నమః శ్రీం స్వర్గాపవర్గదాయ నమః శ్రీం శుద్ధాయ నమః శ్రీం జపా పుష్ప నిభాకృతియే నమః శ్రీం ఓజవతియే నమః శ్రీం జ్యోతిధరాయ నమః శ్రీం యజ్ఞరూపాయ నమః శ్రీం ప్రయోవృతాయ నమః శ్రీం దురారాధ్యాయ నమః శ్రీం దురాధర్షాయ నమః శ్రీం పాటలే కుసుమప్రియాయ నమః శ్రీం మహత్యే నమః శ్రీం మేరునలయాయ నమః శ్రీం మందార కుసుమప్రియాయ నమః శ్రీం వీరారాధ్యాయ నమః శ్రీం విరాట్ రూపాయ నమః శ్రీం విరజసాయ నమః శ్రీం విశదాముఖ్యాయ నమః శ్రీం ప్రత్యక్ రూపాయ నమః శ్రీం పరాకాశాయ నమః శ్రీం ప్రాణదాయ నమః శ్రీం ప్రాణరూపిణ్యాయ నమః శ్రీం మార్తాండ భైరవారాధ్యాయ నమః శ్రీం మంత్రహిణ్యస్తరాజిత్రే నమః శ్రీం త్రిపురహస్యాయ నమః శ్రీం జయత్శయనాయ నమః శ్రీం నిశ్రాగుణ్యాయ నమః శ్రీం పరాపరాయ నమః శ్రీం సత్యజ్ఞానానందరూపాయ నమః శ్రీం స్వామరస్యపురాయణాయ నమః శ్రీం కవర్ధన్యాయ నమః శ్రీం కళామాలాయ నమః శ్రీం కామదుకాయ నమః శ్రీం కామరూపిణ్యాయ నమః శ్రీం కళానదయ నమః శ్రీం కావ్యకళాయ నమః శ్రీం రసజ్ఞాయ నమః శ్రీం రససేవదయ నమః శ్రీం పుష్టాయ నమః శ్రీం పురాతనాయ నమః శ్రీం పూజ్యాయ నమః శ్రీం పుష్కరాయ నమః శ్రీం పుష్కరేక్షణాయ నమః శ్రీం పరం జ్యోతిషాయ నమః శ్రీం పరం ధామ్నే నమః శ్రీం పరమాణవే నమః శ్రీం పరాత్పరాయ నమః శ్రీం పాశహస్తాయ నమః శ్రీం పాశహంత్రే నమః శ్రీం పరమంత్రభేద్యే నమః శ్రీం మూర్తాయ నమః శ్రీం అమూర్తాయ నమః శ్రీం అనిచతుర్థాయ నమః శ్రీం ముని మహానస హంసకాయ నమః శ్రీం సత్యవ్రతాయ నమః శ్రీం సత్యరూపాయ నమః శ్రీం సర్వాంతర్యామిన్యే నమః శ్రీం సత్యే నమః శ్రీం బ్రహ్మాణ్యే నమః శ్రీం బ్రహ్మణే నమః శ్రీం జనన్యే నమః శ్రీం భారూపాయ నమః శ్రీం బుధాచ్యుతాయ నమః శ్రీం ప్రసవతియే నమః శ్రీం ప్రచండాయ నమః శ్రీం ఆజ్ఞాయ నమః శ్రీం ప్రతిష్ఠాయ నమః శ్రీం ప్రకటాకృతియే నమః శ్రీం ప్రాణేశ్వర్యే నమః శ్రీం ప్రాణధాత్రే నమః శ్రీం పంచాశత్పీఠరూపిణ్యే నమః శ్రీం విశంకలాయ నమః శ్రీం వివ్యక్తస్థాయ నమః శ్రీం వేరమాత్రే నమః శ్రీం వియత్ప్రసవే నమః శ్రీం ముకుందాయ నమః శ్రీం ముక్తినిలయాయ నమః శ్రీం మూల విగ్రహరూపిణ్యే నమః శ్రీం భావజ్ఞాయ నమః శ్రీం భావరోగజ్ఞాయ నమః శ్రీం భావచక్ర ప్రవర్తనే నమః శ్రీం ఛందసారాయ నమః శ్రీం శాస్త్రసారాయ నమః శ్రీం మంత్రసారాయ నమః శ్రీం తలోదర్యే నమః శ్రీం ఉదారకీర్తియే నమః శ్రీం ఉద్దామ వైభవాయ నమః శ్రీం వర్ణరూపిణ్యే నమః శ్రీం జన్మ మృత్యు జరాదప్త జన విశ్రాంతిదాయిన్యే నమః శ్రీం సర్వోపనిషదుద్గుష్టాయ నమః శ్రీం సాంచతేత గణాత్మకాయ నమః శ్రీం గంభీరాయ నమః శ్రీం గగనాంతస్థాయ నమః శ్రీం గర్భదాయ నమః శ్రీం గానలోలుపాయ నమః శ్రీం కల్పనారహితాయ నమః శ్రీం కాష్టాయ నమః శ్రీం అకాంతాయ నమః శ్రీం కాంతార్థ విగ్రహాయ నమః శ్రీం కార్యకారణ నిర్ముక్తాయ నమః శ్రీం కామకైలేతరంగితాయ నమః శ్రీం కరద్గణకతాడంకాయ నమః శ్రీం లీలా విగ్రహధారిణ్యే నమః శ్రీం అజాయ నమః శ్రీం క్షయ వినర్ముక్తాయ నమః శ్రీం ముక్తాయ నమః శ్రీం క్షప్రప్రసాదిన్యే నమః శ్రీం అంతర్ముఖ సమారాధ్యాయ నమః శ్రీం బహిర్ముఖ సుదుర్లభాయ నమః శ్రీం త్రయే నమః శ్రీం త్రివర్గణయాయ నమః శ్రీం త్రిస్థాయ నమః శ్రీం త్రిపురమారణ్యాయ నమః శ్రీం నిరామయాయ నమః శ్రీం నిరాలంబాయ నమః శ్రీం స్వాత్మారామాయ నమః శ్రీం శుద్ధాస్మృతియే నమః శ్రీం సంసార భంగ నిర్మగ్న సముద్ధరణ పండితాయ నమః శ్రీం యజ్ఞప్రియాయ నమః శ్రీం యజ్ఞకర్తయ నమః శ్రీం యజమాన స్వరూపిణ్యే నమః శ్రీం ధర్మాధారాయ నమః శ్రీం ధనాధ్యక్షాయ నమః శ్రీం ధనధాన్య వివర్ధన్యే నమః శ్రీం విప్రప్రియాయ నమః శ్రీం విప్రరూపాయ నమః శ్రీం విశ్వభ్రమణకారిణ్యే నమః శ్రీం విశ్వగ్రాసాయ నమః శ్రీం పితృమాభాయ నమః శ్రీం వైష్ణవ్యే నమః శ్రీం విష్ణురూపిణ్యే నమః శ్రీం అయోన్యే నమః శ్రీం యోగండలయాయ నమః శ్రీం కోటిస్థాయ నమః శ్రీం కులరూపిణ్యే నమః శ్రీం వేలగోష్ఠే ప్రియాయ నమః శ్రీం వీరాయ నమః శ్రీం నైష్కర్మ్యాయ నమః శ్రీం నాదరూపిణ్యే నమః శ్రీం విజ్ఞానకరణాయ నమః శ్రీం విదగ్ధాయ నమః శ్రీం వైంధవాసనాయ నమః శ్రీం తత్వాధికాయ నమః శ్రీం తత్వమయ్యే నమః శ్రీం తత్వమర్థస్వరూపిణ్యే నమః శ్రీం సామగానప్రియాయ నమః శ్రీం సౌమ్యాయ నమః శ్రీం సదాశివకుటుంబిన్యే నమః శ్రీం సవ్యాపసౌజమార్గస్థాయ నమః శ్రీం సర్వాభద్రవారిణ్యే నమః శ్రీం స్వస్థాయ నమః శ్రీం స్వభావమధురాయ నమః శ్రీం ధీరాయ నమః శ్రీం ధైర్య సంవత్సరాయ నమః శ్రీం చైతన్యార్ఘమారాధ్యాయ నమః శ్రీం చైతన్య కుసుమప్రియాయ నమః శ్రీం సదాతిథాయ నమః శ్రీం సదాతుష్టాయ నమః శ్రీం కరుణాదిష్టపాటులాయ నమః శ్రీం దక్షిణారాధ్యాయ నమః శ్రీం ధరస్మైరముఖాంబుజాయ నమః శ్రీం కౌరణై కైవలాయ నమః శ్రీం అనర్ఘ్య కైవల్య పదధాన్య నమః శ్రీం స్తోత్రప్రియాయ నమః శ్రీం శతమతి నమః శ్రీం శృత సంస్థ వైభవాయ నమః శ్రీం మనస్విన్య నమః శ్రీం మానవతి నమః శ్రీం మహేశ్వర నమః శ్రీం మంగళాకృతి నమః శ్రీం విశ్వమాత్రే నమః శ్రీం జగద్ధాత్రే నమః శ్రీం విశాలాక్షే నమః శ్రీం విరాగ్నే నమః శ్రీం ప్రగల్భాయ నమః శ్రీం పరమోధారాయ నమః శ్రీం పరమోదాయ నమః శ్రీం మనోమయ నమః శ్రీం వ్యోమకేశ్య నమః శ్రీం విమానస్థాయ నమః శ్రీం వజ్రేశ్వరి నమః శ్రీం వామదేవ శ్రీం వయోవస్థాయ శ్రీం
ఓం పంచయజ్ఞప్రియాయ నమః శ్రీం పంచప్రేత పంచసాయిన్యై నమః శ్రీం పంచమ్యై నమః శ్రీం పంచభూతేశ్వర్యై నమః శ్రీం పంచసంఖ్యోపచారిణ్యై నమః శ్రీం శాశ్వత్యై నమః శ్రీం శాశ్వతైశ్వర్యాయ నమః శ్రీం శర్మదాయ నమః శ్రీం శంభుమోహిన్యై నమః శ్రీం ధరాయ నమః శ్రీం ధరసుదాయ నమః శ్రీం ధర్మణ్యై నమః శ్రీం ధర్మవర్ధిన్యై నమః శ్రీం లోకాతీతాయ నమః శ్రీం గుణాతీతాయ నమః శ్రీం సర్వాతీతాయ నమః శ్రీం శమాత్మకాయ నమః శ్రీం బంధో కుసుమభృత్యాయ నమః శ్రీం బాలాయ నమః శ్రీం లీలా వినోదిన్యై నమః శ్రీం సుమంగళ్యై నమః శ్రీం శోఖాకర్యై నమః శ్రీం శుభే సాఠ్యాయ నమః శ్రీం సువాసిన్యై నమః శ్రీం సువాసిన్యర్చన ప్రీతాయ నమః శ్రీం శోభనాయ నమః శ్రీం శుద్ధమానసాయ నమః శ్రీం బిందు తర్పణ సంతుష్టాయ నమః శ్రీం పౌరుజాయ నమః శ్రీం త్రిపురాంబకాయ నమః శ్రీం దశముద్రా సమారాధ్యాయ నమః శ్రీం త్రిపురా శ్రీ విశంకర్యై నమః శ్రీం జ్ఞానముద్రాయ నమః శ్రీం జ్ఞానగమ్యాయ నమః శ్రీం జ్ఞానజ్ఞై స్వరూపిణ్యాయ నమః శ్రీం యోనముద్రాయ నమః శ్రీం త్రిఖండేశ్వరాయ నమః శ్రీం త్రిగుణాయ నమః శ్రీం అంబాయ నమః శ్రీం త్రికోణఘాయ నమః శ్రీం అనఘాయ నమః శ్రీం అద్భుత చారిత్రాయ నమః శ్రీం వాంఛితార్థప్రదాయ నమః శ్రీం అభ్యాసాదిజ్ఞాతాయ నమః శ్రీం షడద్వాతేతరూపిణ్యాయ నమః శ్రీం అభిజాత కరుణామూర్తియే నమః శ్రీం అజ్ఞానధ్వాంతదీపికాయ నమః శ్రీం ఆబాల గోపవిదితాయ నమః శ్రీం సర్వానుల్లంఘ్య శాసనాయ నమః శ్రీం శ్రీచక్రరాజనయాయ నమః శ్రీం శ్రీమత్ త్రిపుర సుందర్యై నమః శ్రీం శ్రీ శివాయ నమః శ్రీం శివశక్త్యైతరూపిణ్యై నమః శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాంబికాయ నమః శ్రీం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీశక్తి స్వరూపిణి చండికా మంగళ మహాలక్ష్మి దేవ్యై నమః శ్రీ వర్షే శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఈ విధంగా సహస్రనామార్చన చేసుకోవచ్చును. తదుపరి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో పుష్పాదులు కానీ లేదా కుంకుమతో కానీ అర్చన చేసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం. ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభౌతికప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతియే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం భావర్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధస్మహాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్ష్యే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజననీయ నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివగర్గే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం దుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం దుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బెల్వలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హారణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్యే నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రేణి సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం రఘువేశ్వగదానందాయ నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం సుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపతియే నమః, ఓం ప్రసన్నాక్ష్యే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసున్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యే నమః,
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణిం సమర్పయామి. ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకోవాలి. తర్వాత తోరణాలు 9 సూత్రములు కలిగినటువంటి తోరణాలని పసుపు కొమ్ముతో కానీ మామిడి ఆకుతో కానీ కట్టుకొని వాటిని తయారు చేసుకొని అవి అమ్మవారి దగ్గర పెట్టి వాటికి ఆ తోరణాలకి అర్చన చేసుకొని పూజ అయిన తర్వాత ఈ తోరణాలని ధరించాలి. కుడి చేతికి ధరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు తోరణ గ్రంథులకి పూజ చేయడం అన్నది జరుగుతుంది. ఓం అథ తోర గ్రంథి పూజ. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథం పూజయామి. ఓం విష్ణుధరణ్యే నమః చతుర్థ గ్రంథం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః షష్టమ గ్రంథం పూజయామి. ఓం విష్ణుధరణ్యే సాక్షిణ్యే నమః సప్తమ గ్రంథం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథం పూజయామి. ఇది 9 సూత్రాలతో పోసినటువంటి తోరణాలకి పూజ అన్నమాట. ఇది తోరణ గ్రంథం పూజ సమర్పయామి. మరలా అక్షతలు పువ్వులతో పూజ చేయండి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం భావనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రజుమ్నాయ నమః ఓం అరుణుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం దోక్షదాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే నమః ఓం వర్ష ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణిం సహిత హరిద్రకాశ్మీర కుంకుమాన్ సమర్పయామి. ధూపం. వరలక్ష్మీదేవికి ధూపం చెల్లించాలి. అగరబత్తులు వెలిగించి ధూపం ఇవ్వాలి. ఓం ఆపశ్రేంద్ర నిర్ధారే శుక్లేతు సమయ గృహే దశదేవే మాతరం శ్రయం వాసే భయకులే దశాంగముకుల భేదం సుగంధం మనోహరం ధూపం దాస్యామి దేవేచి వరలక్ష్మీ గృహాణదం వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. తర్వాత దీపాలని అమ్మవారికి చూపించండి. తర్వాత చూపించాలి. దీప దర్శనం చేయాలి. అక్షతలు వేసి దీపాల మీద నమస్కారం చేయాలి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమవారిణీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాముమామః. ఓం గురుతార్థవర్త సంయుద్ధం అంధకాసుర వినాశనం దీపం దాస్యామి దేవేచే గృహాణ ముదితా భవాన్ వర్ష ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఇది సాక్షాత్ దీపం దర్శయామి. స్వాహాజ్యంద్రవర్ధ సంయుద్ధం వంఠనా జోడితం భయం గృహాణ మంగళం దీపం త్రైలోక్యంద్రవిరామః భక్త్యా దీపం ప్రయుచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాయ మహాన్నరఘాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సాక్షాత్ దీపం దర్శయామి. ఆ దీపాల మీద అక్షతలు వేసి దీపాలకు నమస్కారం చేసుకోండి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం. ఇప్పుడు అమ్మవారికి భక్ష్య భోజ్యాది నైవేద్యములు, అలాగే టెంకాయలు, అలాగే సమస్తమైనటువంటి పళ్ళు అమ్మవారికి నైవేద్యం ఏదైనా చెల్లించవచ్చును. క్షీరాన్నం ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం చెల్లించవచ్చును. ఇప్పుడు భక్ష్య భోజ్య చౌక్య లేఖ్య పానీయాది నైవేద్యములు, అలాగే కొబ్బరికాయ, టెంకాయ, ఫలాలు నైవేద్యం కూడా ఇప్పుడు చెల్లించడం అనేది, నైవేద్యం చేయడం అనేది జరుగుతుంది.
ఓం ఆర్ద్రాం యకరణేయం యష్టం పింగళాం మధుమారణేయం చంద్రాం హరణ్మయేం లక్ష్మీం జాతవేదమమామః ఓం భూద్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి వర్షే వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఓం నైవేద్యం షడ్విధోపేతం దతిమధ్యాద్యసంయుతం నానాభక్షోపేతం బృహాను హరివల్లభే వర్షే వర్షే ప్రీత శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. సద్యస్కాల ఫలాపహార నారికేళస్థ భక్ష్య భోజ్య చోక్య లేఖ్య మనియాది మహానైవేద్యం సమర్పయామి. అమృతవస్తు తరణవసే. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. అమృతాపిధానవసే. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తौ ప్రక్షాళయామి, పాదौ ప్రక్షాళయామి. ముఖశుద్ధ్యర్థం తాంబూలం. అమ్మవారికి తాంబూలం ఉంచుకోవాలి. ఓం తాన్మావహజాత వేద లక్ష్మయమనభగామనేము యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వానో విందేయం పురుషాణం భోగే బలమాయుద్ధం నాగవల్లీతరైరథం కర్పూర్ణచూర్ణ సంయుద్ధం తాంబూలం మృదువహితాం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఓం యశోద ప్రీత భవత్వా జగయాద జమన్వహం శ్రియ పంచదశంచ శ్రీకామ సతంజ వేద ఆనందకర్తమచ్చైవ చక్రయిత విశ్రుతాః హర్షస్తయత ముద్రా స్వయం శ్రీదేవ దేవతా సమ్రాజం చ విరాజం చ అభయశ్రీర్యాచనా గురుః లక్ష్మయ రాక్షసయాముఖేదయా మాసకం సృజామసి హిరణ్యపాత్రం వధామ పూర్ణం దధాతి అతవ్యోసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇప్పుడు హారతి అమ్మవారికి ఇచ్చి హారతి మనం పుచ్చుకున్న తర్వాత పుష్పాలు పట్టుకొని అక్షతలు పట్టుకొని నిలబడాలి. అశ్వధాయ చ గోదాయ ధనదాయ మహాధనే ధనం మే సుషదాన్ దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్య స్వాజావిగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశాన సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయో ధనం సూర్య ధనం వసో ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేజ సోమం పిబ సోమం పిబత రుద్రః సోమం ధనస్య సోమినః మగ్యం దదాతు సోమినే న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతే భవంతు కృతపుణ్యానాం భక్తానాం శ్రేయసోక్తం జపేత్ సదా. వర్షం తతే విభావర్ దివో అభ్రస్య విద్యుతః రోహం సర్వబీజాన్ యవద్బ్రహ్మద్విషోజి. పద్మప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుతాక్షే విశ్వప్రియ విష్ణుమనోనుకూల తత్పాద పద్మం మయి సన్నిధస్వ. యాసా పద్మాసనస్థ విపులకటిధడి పద్మభద్రాయుతాక్షే గంభీరావర్తనాభి స్తనభరణమిద శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యై గజేంద్రై మణిఘన ఖచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసత గృహే సర్వమాంగళ్యయుక్త. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశో
పాశమభేదముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమమ్మాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః వేదోక్త సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఆ పుష్పాలు దేవి మీద వేసేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. ఓం యానకాని పాపాని జన్మాంధ్రకృతాని తాని కూడా సందే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ త్రాహి మహాంగృపయాదేవి శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ. వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఒక 5 మార్లు పుష్పాలు కానీ అక్షతలు కానీ అమ్మవారి మీద వేయి. ఛత్రం ధారయామి చామరం వేదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికాన్ ఆరోహయామి సమస్త దేవోపచార రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. పువ్వులు అక్షతలు పట్టుకొని నమస్కారం చేయండి. ఓం యస్య స్మృతియాజనామాభ్య తవ పూజాక్రియాదిషు జ్ఞానం సంపూర్ణతాం యాది సత్య వందే తమచితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్ఫలోచితం మయా దేవి పరిపూర్ణం తదస్సుదే. నమస్త్రైలోక్యజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మి నమో నమః. ఓం పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చేయండి. చంపులు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసో అమితమామత్వ క్షమస్వ పరమేశ్వరి అనేక ప్రార్థన పూర్వక క్షమార్పణం సమర్పయామి. అక్షతలు నీళ్లు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజ భగవతి సర్వాత్మకే. వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవి సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఆ పూజ చేసినటువంటి కుంకుమ తల్ల బొట్టు పెట్టుకోండి. అలాగనే పువ్వులు తీసి తలలో పెట్టుకోండి. సహస్రవర మహాదేవి శతమూల హస్తాంకుర సర్వగం హరత మే పాపం దుర్మాద సుభృణాశని శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఏతసర్వం శ్రీ వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవతార్పణమస్తు. తర్వాత ఆ తోరణం కుడి చేతికి ధరించి కథాశ్రవణం చేసుకోవాలి. ముందుగా ఆ తోరణం కుడి చేతికి ధరించాలి. ఓం భద్రామి దక్షిణ హస్తే నమసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. నవసూత్ర సహిత తోరణ గ్రంథి ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఇది పూజా సమాప్త. కథా ప్రారంభ. ఇప్పుడు వరలక్ష్మీ వ్రత కథ పూజ అంతా కూడా సమాప్తమైంది. ఇప్పుడు అమ్మవారి యొక్క కథాశ్రవణం చేసుకోవాలి. ఓం అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సూత పౌరాణికుండు శవనకుడు మొదలుగున మహర్షులను చూచి ఇట్లని, ఓ మునివరిలారా,
స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పను. దానిని మీకు చెప్పేదను వినుండు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితమ్మకు సింహాసనమునందు పరమశివుడు కూర్చుండి ఉండ పార్వతి దేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము ఉనర్చినా సర్వ సౌభాగ్యమును పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా నుందురో అట్టి వ్రతమును నాకు ఆనతీయవలేను అని అడుగగా పరమేశ్వరుడు ఇట్లా, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగు చేసడి వరలక్ష్మి వ్రతంబు అనేటువంటి వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలను అనిన పార్వతీదేవి ఇట్లని, ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతంబు ఎట్లు చేయవలేను? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడినది? దీనివల్ల ఇదంతా వివరంగా వచింపవలేను అని ప్రార్థింప పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఇట్లని, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతంబు సవిస్తారముగా చెప్పేది వినుము. మగధ దేశమునందు కుండిలమ్మను ఒక పట్టణము గలదు. ఆ పట్టణమునందు బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతో కూడి అట్టి ఉండేది. అట్టి పట్టణమునందు చారుమతి అనొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితని పెనిమిటిని దేవునితో సమానముగా తెలిచి ప్రతి దినమును ఉదయమున మేలుకాంచి స్నానము చేసి పుష్పంబులచే పెనిమిటిని పూజ చేసిన పిదప అత్తమామలకు అనేక విధములైనటువంటి ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాళి కాక మితముగాను ప్రేమగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములు ఇచ్చేదను అనిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములుగా కూడా స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షములు కలిగినేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను అయ్యెదరు. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషము వలన మీ పాద దర్శనమున నాకు కలిగిన నమస్కరించను. మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానము పొందెను. చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, మనము కలగంటిమి అని ఆ స్వప్నవృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలైన వారితో చెప్ప, వారు ఈ స్వప్నము మిగిలి ఉత్తమమైనది, శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతమును అవశ్యముగా చేయవలసినది అని చెప్పారు. పిమ్మట చారుమతీదేవిను స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండరు. ఇట్లుండా వీరు భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము వచ్చను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబు అని ఉదయముననే మేల్కాంచి స్నానము చేసి చిత్రవస్త్రములను కట్టుకుని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి మండపం ఏర్పరిచి అందుక ఆసనంపు వేచి దానిపై బియ్యము పోసి కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగిలి భక్తియుక్తులై సాయంకాలమున పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా
అనుశ్లోకముచే ధ్యాన వాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరణమును దక్షిణ హస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లుగా ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళు యందు గల్లు గల్లుమన ఒక శబ్దము కలిగను. అంత కాళ్ళను చూచుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవి అని పరమానందము చెంది మరి యొక్క ప్రదక్షిణము చేసిన హస్తములందు దగద్దగాయమానముగా మరయుచుండు నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండడం చూచిరి. ఇంకా చెప్పునేలా 3వ ప్రదక్షిణము చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీలందరూ గృహమున ఎల్ల స్వర్ణమయ రథ గజ తొలగ వాహనములతోడ నిండి ఉండెను. అంత నా స్త్రీలు తోడ్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇంట నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, మండును వరలక్ష్మీదేవిని పూజించుచుండు స్థలములకు వచ్చి నిలిచి ఉండెను. పెదవ చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలతో పూజించి 12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలము నొసంగి నమస్కారములు చేసి ఈ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదమును పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి భక్షాదులను బంధువులతోడ ఎల్లలను భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములెక్కి తమ తమ ఇళ్లకు పోయిరి. అప్పుడు వారు ఒకరితోనొకరు ఆహా చారుమతీదేవి భాగ్యం ఏమనినా చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయను. ఆ చారుమతీదేవి వర్ణనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగిన అని చారుమతీదేవిని మిక్కిలిగా పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. వారిని నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతము చేయించు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన గనక వస్తు వాహనముల తోడని గూడుకొని సుఖముగా నుండి. కావున ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును బ్రాహ్మణాది 4 జాతులు వారు కూడా చేయవచ్చును. అటులో నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉందరు. ఈ కథను వినువారులకు చదువు వారులకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. ఆ అక్షతలు దేవుడి మీద వేసి దేవి మీద మిగిలిన అక్షతలు శిరస్సు మీద ధారణ చేసుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షితు పర్జన్యః పృథివీ సస్యచారిణీ దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సంతు జీవంతు శరదాం శతం. తర్వాత మళ్ళీ ఉత్తర నీరాజనం అమ్మవారికి ఇవ్వాలి. సౌభయశ్రారోహ శోభయం దే ముఖం మమ ముఖం మమ శోభయ భోజాగం సంచోభం గురు రామాహరముద్ది శ్రద్ధాయే కామాయాన్యే విమాంతాముపనవ్యేహం భగేన సహవర్చస సమ్రాజం జవిరాజం శ్రీర్యాతనాగ్రహ లక్ష్మీరాక్షసయాముఖేదయా మాసగం త్రిధామసే హిరణ్యపాత్రం పూర్ణం బుధాదే మధుషోసానేదే ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. ఓం అగ్నిర్న పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అవిరాజం జుహోదన యస్య భాంతిరస్మయ యస్య కేతమః యస్యేమా విశ్వ భువనాని సర్వాః సకృత్తికాభిరభిసం వసానః అగ్నిర్నో దేవస్సు విదే దధాతు. శ్రీ వర్షే వృద్ధ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఉత్తర నీరాజనం సమర్పయామి. నీరాజనం దర్శయామి. సంతత శ్రీరస్తు సమర్థ సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఏతత్ సర్వం వర్షే వృద్ధ శ్రీ వరలక్ష్మీ దేవతార్పణమస్తు. దేవదేవస్య అనంత భోగోస్తు. హరి ఓం తత్సత్. ఇది ఈ ప్రకారంగా ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం శ్రావణ మాసం
పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఆచరించి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు పొంది కుటుంబాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించి సుఖశాంతులు పొందాలని అందరికీ సుఖశాంతులు కలగాలని ఆ యొక్క అమ్మవారు అందరికీ శాంతి సౌభాగ్యం ప్రసాదించాలని తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరూ ఈ వరలక్ష్మి వ్రత ఈ వృత్తాంతాన్ని అందరూ విని అందరూ చూసి అందరూ ఆనందించాలని మరియు ఈ వృత్తాంతాన్ని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ చూసి సబ్స్క్రైబ్ ఈ ఛానల్ని చేసుకోవాలని అందరూ లైక్ చేయాలని ప్రతి ఒక్కరూ ఒక్కరితోనే షేర్ చేసుకోవాలని తెలియజేస్తూ స్వస్తి.